మరి మాగంటి గోపినాథ్ మాకు కమిటీ హాల్ గురించి అన్నిటి గురించి ద్రోహం చేసిండు. అది నేను మాట్లాడినా మా కొడుకు మాగంటి గోపినాథ్ ఎంపటే ఉంటాడు, నన్ను కేసులు పెట్టి జైలుకు పంపిస్తాను మాట్లాడి తన గుండాలతో నా మీద కొట్టి దాడి చేసిండు. నా కొడుకుని నా మీదకి తొలిచి నా మీద దాడి చేపించుండు. ఈ మాగంటి గోపినాథ్ ఏం చేసిండో వడ్డరోళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఈయనకి బుద్ధి చెప్పే పని చేయండి. మాగంటి గోపినాథ్ కు నా కన్న కొడుకునే నా మీదకి దాడి చేపించుండు. ఇక ఎంత మందికి ఎలక్షన్లు జరుగుతాకే ఎంత మంది మీద కేసులు పెట్టిస్తాడో, ఎంత మంది మీద ఇస్మోట్ దాడులు చేపిస్తాడో. ఈ మాగంటి గోపినాథ్ చేపించే అరాచకాల గురించి అడ్డుకోవాలంటే మీరందరూ ఆలోచించాలని తెలియజేస్తున్నా. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ అనుచరుడి అరాచకాలు పెట్టరేగిపోతున్నాయి. ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరుడిగా ఉన్న సుబ్బరాజు ఓ వ్యక్తిని చంపుతానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఓంనగర్లోని వై రాజు అనే వ్యక్తి ఇంటి ముందు చేతిలో కర్రలు పట్టుకుని దాడి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. సుబ్బరాజుతో ప్రాణహాని ఉందని మధురనగర్ పోలీస్ స్టేషన్లో రాజు ఫిర్యాదు చేశాడు. యూసఫ్గూడ చెక్ పోస్ట్ నుంచి రహమత్ నగర్ ప్రధాన రహదారిలో ప్రమాదకరమైన మూల మలుపు ఉంది. ఈ మూల మలుపు దగ్గర మాత్రమే అంతే ఇరుకుగా ఉంది. అందుకారణం ఆ మలుపు వద్ద ప్రస్తుతం జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నివాస్ ఉండటమే. రోడ్డు విస్తరకు గాను 15 ఆస్తులను సేకరించి వారికి నిబంధనల మేరకు కోట్లాది రూపాయల పరిహారాన్ని చెల్లించింది. నవీన్ కుటుంబం మినహా మిగిలిన వారంతా పరిహారం తీసుకున్నందుకు స్థలాన్ని ప్రభుత్వానికి ఇచ్చారు. అయితే నవీన్ కుటుంబం మాత్రం స్థలాన్నిచ్చేందుకు పరిహారం తీసుకున్నప్పటికీ పూర్తి స్థలం ఇవ్వకుండా వ్యవహారాన్ని న్యాయ చిక్కుల్లో ఇరికించింది.